హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజు గులాబీ పువ్వులతో రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. నేనైతే గులాబీ పూలను తీసుకొచ్చుకున్నానండి. ఈ పల్చటి రెక్కలు ఉంటాయి, మనం హైబ్రిడ్ పూలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోకూడదండి. పల్చగా రెక్కలు ఉంటాయి, స్మెల్ వస్తాయి. స్మెల్ వచ్చే గులాబీ పూలను మాత్రమే తీసుకోవాలండి. హైబ్రిడ్ పూలు అనేటివి అసలు వాసన రావు, బాగుండవు. పల్చని రెక్కలున్న గులాబీ పూలను తీసుకోవాలి. వీటి రెక్కలు అనేసి తీసేసి వీటి కాడ మాత్రం తీసేయాలి. అవి మనకు యూజ్ అవ్వదు, ఇది పడేసుకోవాలి. నేనైతే రెక్కలన్నీ చుంచేస్తున్నానండి. ఈ తర్వాత అన్నీ తీసేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో వేసి కడిగేసుకోవాలండి. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే కడిగి పక్క పెట్టుకున్నాను. ఇవి పడేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకొని ఇందులోకి చిన్న బౌల్ తీసుకొని బౌల్లా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న గులాబీ రెక్కల్ని వాటి చుట్టూ వేసుకోవాలి. గిన్నె చుట్టూరా వేసుకోవాలి. ఇది విచిత్రంగా చేస్తుందని చూడకండి, నిజమైన రోజ్ వాటర్ చేయడానికి చూస్తున్నానండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం గులాబీ తీసుకున్న రెక్కల్ని అన్నీ వేసుకున్నాను. కొన్నే తీసుకున్నానండి నేను రెక్కల్ని. ఇందులోకి మనం 1 కప్పు వాటర్ తీసుకున్నాను. మీరు ఎక్కువ రెక్కలు తీసుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ, కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. దీనిలోకి మనం పైన పెట్టుకోవడానికి ఒక చిన్న బౌల్, దానికన్నా కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నానండి. ఇందులోకి మనం ఏటవాలుగా ఉన్న బౌల్ని మాత్రమే తీసుకోవాలండి. సాఫ్ట్గా ఉండదాన్ని తీసుకోకూడదు, ఎందుకంటే అది ఆవిరి వచ్చేసి గిన్నెలో కరెక్ట్గా పడుతుంది. అందుకనేసి అలాంటిది తీసుకోవాలండి. దీని మీదకి నేను ఒక ఐస్ ముక్క పెట్టానండి. కొన్ని ఐస్ ముక్కలు చిన్నవి అయితే కొన్ని తీసుకోండి. నేనైతే కొంచెం పెద్ద సైజు పెట్టాను కాబట్టి ఒకటి తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా 2, 3 కూడా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను నేను. ఐస్ అంతా కరిగిపోయిందండి. ఐస్ అంతా కరిగిపోయాక చూడండి వస్తుంది, చిన్నగా వాటర్ అయితే రెడీ అవుతుందండి. లోపల మనం ప్లేట్ పెట్టుకున్నాం కదా, ప్లేట్ యొక్క ఆవిరి మొత్తం ఆ బౌల్లో పడేస్తేనే వచ్చే వాటర్ మనకి రోజ్ వాటర్ అవుతుందండి. అది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం కూల్ ఉండే ప్రదేశంలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. టెంపరేచర్ తక్కువగా ఉండాలి, ఎక్కువ ఉన్న దగ్గర మనం స్టోర్ చేసుకోకూడదు. ఇక చూడండి ఫినిష్ అయిపోయిందండి. అంత పొగ వస్తుంది, ఆవిరి వస్తుంది. ఆవిరి చూడండి వేడిగా ఉంది. ఇప్పుడే తీసాను. మంచి స్మెల్ కూడా వస్తుందండి. కొన్ని రిక్కలు కాబట్టి కొన్ని వాటర్ పోసాను, కొంచెమే చేశానండి. నేను మీకు చెప్పడం కోసమే చేస్తున్నానండి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి గులాబీ రెక్కలు అనేవి ఆవిరితో మొత్తం ఆవిరి పట్టేసి వైట్ కలర్లో అయిపోయాయండి. వైట్ కలర్లోకి వచ్చేసాయి. రోజ్ వాటర్ అనేది ఇలా ఉంటుంది. నార్మల్గా యూట్యూబ్లో రోజ్ వాటర్ అనేసి గులాబీ రెక్కల్ని మసాలా పెట్టేసి వడబోసేసి ఇదే రోజ్ వాటర్ అని చెప్తున్నారు చాలామంది. అది రోజ్ వాటర్ కాదండి. ఇది వచ్చి ఆవిరి మాత్రమే, వైట్ కలర్లో. మనం స్టోర్లో రోజ్ వాటర్ కొనుక్కుంటే మాత్రం దానికి ఎలాంటి కలర్ ఉండదండి. మనం చేసుకునే రోజ్ వాటర్ కూడా ఎలాంటి కలర్ లేదు. ఇక చూడండి మిగిలిన వాటర్ కలర్ వచ్చేసాయి. గులాబీ రెక్కలకు ఉండే డస్ట్ వేస్ట్ వాటర్ అన్నట్టు, వేస్ట్ వాటర్ ఇది ఈ కలర్లోకి వచ్చేసింది. ఫేస్కు పెట్టుకోవడానికి మాత్రం ఇది యూజ్ అవ్వదండి, మనం టీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది గులాబీ రెక్కలు అనేది. నేను నెక్స్ట్ వీడియోలో గులాబీ రెక్కలతో టీ ఎలా చేసుకోవాలో అనేసి చెప్తానండి మీకు. ఈరోజు మాత్రం రోజ్ వాటర్ తెల్లగా అయిపోయింది చూడండి, పేపర్ లాగా అయిపోయింది. ఇది ప్యూర్ వాటర్, వైట్ కలర్లో ఉండే వాటర్ మాత్రమే. మనకి అసలు వాటర్ కలర్లే లేదు, నార్మల్ కలర్లో వచ్చేసిందండి.
నాకైతే కొంచెం వేడిగా ఉంది, కాలుతుంది. నేను ఈరోజు వాటర్ మిగిలిన వాటర్ని కూడా వడపోసి చూపిస్తున్నాను మీకు. ఇది నార్మల్ కలరే లేదు. చూడండి, ఈ బౌల్లో ఉన్న వాటర్కి కలర్ వచ్చింది. ఇవి మిగిలిపోయిన వాటర్, కింద అడుగున ఉన్న వాటర్కి కలర్ వచ్చిందండి. రోజ్ వాటర్ అనేది కలర్ ఉండదు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండి. ఇది చూడండి, కలర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.